అటువంటి భేదం దేవుడు చూస్తాడు. దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి. నా 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 హృదయంలో, మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. మనందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. ఎంతమంది లైన్లో ఉన్నారు? నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా. కపటపు నడత ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు ఉండాలి. కపటపు నడతగా నేను ఉండకూడదు, ఎందుకంటే కపటత్వానికి కేసు రాస్తాడు ఎవరో. వంచన బుద్ధి నాకొద్దు, నేను అది కలిగి ఉండకూడదు, కేసు రాస్తాడు. ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు, నా హృదయంలో అది ఉంది అనుకో, చూసి కేసు రాస్తాడు. 3 సంగతులు: కపటపు నడత నాకు దూరం కావాలి, వంచన బుద్ధి నా దగ్గర వద్దు, ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకు వద్దు. ఇవన్నీ కేసు అవుతాయి. ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ నాకెంత తగ్గింపో తెలుసా, నా అలాగే ఎవడు తగ్గించుకోలేడు, అంత తగ్గింపు నాకు అని తగ్గింపుని చూపి చర్చించుకుంటున్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? నిజంగా తగ్గింపు కలిగినోడే, కానీ ఆ తగ్గింపును బట్టి అర్థపడుతున్నాడు. అది కేసు. ఎవరు రాస్తారు? వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు గలవాడినని వీడికి గర్వం ఉంది. అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలో మన హృదయాన్ని గమనించండి. నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో, నా హృదయ ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే మీకు బోధిస్తున్నాను. సాటి మనిషి పట్ల ప్రేమ, త్యాగబుద్ధి, ఏమండి, చేసిన దానిలో యథార్థత, కపటం లేకుండా ప్రేమించటం, ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం, ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి. దీనికి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నోరు మంచిదైతే, బుద్ధి మంచిదైతే దేవుడు ఎప్పుడు లైన్లోనే ఉంటాడు. హృదయము లైన్లో ఉంటే దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు, నాకు అందుబాటులోనే ఉంటాడు. ఏలీయాబుని ఎందుకు పక్కన పెట్టాడు? ఎత్తు, వెడల్పు, రూపం అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కొరకు తగినంత ప్రేమ లేదు, దేవుని శక్తి ఎడల తగినంత విశ్వాసం అతని హృదయంలో లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి కూడా ఒక్కోసారి బేఖాతరు చేసేటువంటి మైండ్ ఏలీయాబుదని మీకు తెలుసా? ఏలీయాబుది దేవుని మాటను కూడా త్రోసిపుచ్చే మైండ్ అని మీకు తెలుసా? ఈ సంగతి దేవుడికి తెలుసు, ఏలీయాబు హృదయం సమూయేలుకు తెలియదు.